హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈజీ అండ్ క్విక్ బ్యాచులర్ ఫిష్ ఫ్రై. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. చేపలు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాక, మనం వీటికి ఘాటులు పెట్టుకుందామండి. నైఫ్‌తో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుందాం. వీటిని మా వైపు చిదుములంటారు. మీ వైపు ఏమంటారో కామెంట్ చేయండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు, కారం ఫిష్‌కి లోపలికి బాగా పట్టిద్దనమాట. ఇదిగోండి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఫిష్ కర్రీకి కూడా చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఫిష్ లోపల ముళ్ళు కూడా చాలా మెత్తగా ఉంటది. ఒకటే ముళ్ళు ఉంటది. ఫిష్ మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటదిది. చిన్న పిల్లలు కూడా వాళ్ళ చేత్తో వాళ్ళే తినేయొచ్చండి. మనం ప్రత్యేకించి తీసి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ముళ్ళు చేతికొచ్చినా గుచ్చుకోదండి. అంత మెత్తగా ఉంటుంది ముళ్ళు. ఒక బౌల్‌లోకి 2 స్పూన్ల కారం, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, కొంచెం నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇంకా మసాలా పొడి వేయాల్సిన అవసరం లేదు. అల్లం, వెల్లుల్లి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకుంటే చాలండి. చాలా టేస్ట్‌గా ఉంటది ఫిష్. ఇప్పుడు ఫిషెస్‌కి బాగా ఉప్పు, కారం, నూనె బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. చక్కగా ఘాట్లు పెట్టాను చూడండి. ఉప్పు, కారం బాగా పట్టించి ఒక 15 మినిట్స్ వీటికి రెస్ట్ ఇచ్చేద్దాం. ఒక్క 15 మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుందండి. హాఫ్ ఎన్ అవర్ కూడా అవసరం లేదు. ఒక్క 15 మినిట్స్ అయితే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని, కాస్త నూనె వేసుకొని 2 కరివేపాకు రెబ్బలు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కలిపి ఉంచిన చేపల్ని వీటి మీద పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగ. చక్కగా 15 మినిట్స్‌లో ఫిష్ ఫ్రై అయిపోతుందండి. చక్కగా ఆయిల్‌లో ఉన్న గ్రేవీతో పాటు ఫిష్ ఫ్రై అన్నంలో నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటది. లేదా సాంబారు, పప్పు ఉంటే సైడ్ డిష్‌కి ఈ ఫిష్ ఫ్రై అదిరిపోతుందండి. ఇదిగోండి చక్కగా నెమ్మదిగా తిప్పుకోవాలి. 15 మినిట్స్‌లో అండి. బ్యాచిలర్స్ 15 మినిట్స్‌లో చేసుకోవచ్చిది. ఒక 15 మినిట్స్ ఇవి కలిపి రెస్ట్ ఇచ్చి, ఇంకొక 15 మినిట్స్ ఫ్రై చేసుకోవడానికి. మొత్తం 30 మినిట్స్‌లో ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఈజీగా, క్విక్‌గా చేసేసుకోవచ్చు. లాస్ట్‌లో 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి. 15 మినిట్స్‌లో బ్యాచిలర్ ఫిష్ ఫ్రై. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.